వెల్కమ్ టు రాజనీతి. విశాఖపట్నం, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో మేయర్లుగా తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు. విశాఖపట్నంలో పీలా శ్రీనివాసరావు గెలుపొందారు. విశాఖపట్నంలో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. వైసీపీ ఎన్నికను బహిష్కరించింది. గుంటూరులో పోటీ జరిగింది. వైసీపీ తరపున వెంకటరెడ్డి అనే ఆయన, టీడీపీ నుంచి కోవెలమూడి రవీంద్ర పోటీ చేశారు. 7 ఓట్లతో కోవెలమూడి రవీంద్ర మేయర్గా ఎన్నికయ్యారు. అలాగే కుప్పం, తుని మున్సిపాలిటీలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. కుప్పంలో సెల్వరాజ్ అనే ఆయన మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. గతంలో ఇక్కడ ఈ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ వీటిల్లో మెజారిటీ స్థానాలు వైసీపీకి వచ్చినాయి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. వైసీపీకి మెజారిటీ వచ్చినాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి గెలిచిన కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్ళిపోయారు. కొంతమంది జనసేనలో, కొంతమంది టీడీపీలో చేరారు. దాని మూలంగా ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ బై ఎలక్షన్స్లో టీడీపీ కైవసం చేసుకుంది. అయితే దీని మీద వైసీపీ గగ్గోలు పెడతా ఉంది. వైసీపీ ఆస్థాన పత్రిక సాక్షిలో ప్రజాస్వామ్యం చిత్తయింది, కూటమి ఎత్తులకు ప్రజాస్వామ్యం చిత్తయిందని బ్యానర్ హెడ్డింగ్స్ పెట్టి వార్తలు రాశారు. వీళ్ళంతా కూడా ప్రజాస్వామ్యవాదులైనట్టు, ప్రజాస్వామ్యానికి బద్దులైనట్టు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం అంటే అచంచల విశ్వాసం, నమ్మకం ఉంటూ దాన్ని పాటిస్తున్నట్టుగా వీళ్ళ ప్రజెంటేషన్ నడిచింది. ఇక భూమన కరుణాకర్ రెడ్డి అని తిరుపతిలో ఒక నాయకుడు ఉంటాడు. ఆయన 2 రాష్ట్రాల్లోనూ కూడా సుప్రసిద్ధుడు. ఆయన అయితే ఏకంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈయన మంచి నటుడు, సందర్భాలను బట్టి నవరసాలు పోషిస్తూ ఉంటాడు. ఒకసారి వినండి ఆయన ఆవేదన, ఆయన వీడియోలో ఆయన ఆవేదన. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు గారు ఖైమా చేశారు. సాక్షాత్తు తన సొంత నియోజకవర్గంలో 1000 తలల విషసర్పంగా మారి ప్రజాస్వామ్యాన్ని కాటువేశారు. ఎంత దారుణమైనటువంటి స్థితిలో కుప్పం వెళ్ళిపోయిందంటే, నిరంతరం ప్రజాస్వామ్య పరిరక్షకునిగా చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అపహాస్యం చేయటం అన్నది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కానీ ఈ రోజున వీళ్లకు అనేక చోట్ల ఏ రకమైనటువంటి మెజారిటీ లేకపోయినా పని కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయటానికి, బలహీనం చేయటానికి ఇలా కౌన్సిలర్లని, ఎంపీటీసీలని, వీళ్ళని, ఆ కార్పొరేటర్లని అందరినీ కొనేసి మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబోతున్నాము అనే మాటలు చెబుతూ ఉంటే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. ఇంత పాపపు కార్యక్రమాలు చేసేటువంటి వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజాస్వామ్యం రక్షించదు, ప్రజలు హర్షించరు, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇతని గురించి తెలియని వాళ్ళు ఈ వీడియో చూస్తే ఆహా ఎంతటి ప్రజాస్వామికుడు, ప్రజాస్వామ్య ప్రేమికుడు ఇతను అనుకుంటారు. ఇతని నిర్వాకాలు తెలిసిన వాళ్ళు ఎలాంటి విన్యాసాలు చేస్తున్నాడు, నటనా విన్యాసాలు అనుకుంటారు. తిరుపతిలో లోక్సభకు బై ఎలక్షన్ వచ్చింది. ఇక అందరికి గుర్తుండే ఉంటుంది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు అడ్డగోలుగా దొంగోట్లు వేయించారు తిరుపతి లోక్సభ పరిధిలో. తమిళనాడు నుంచి బస్సుల్లో తరలించారు ఓటర్లని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇత్యాది నాయకులందరూ కూడా అడ్డగోలుగా వ్యవహరించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అధికారులు నిమిత్త మాత్రులయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజున ప్రజాస్వామ్యాన్ని పరిహసించారు వీళ్ళు. ఇవాళ ఆవులిస్తున్నాడు ప్రజాస్వామ్యం అని భూమన కరుణాకర్ రెడ్డి. ఇతను కొడుకు చేసిన నిర్వాకాలు అయితే కోకోలలో. ఎన్నికల సంఘం లాగిన్లు అక్రమంగా సంపాదించి దొంగ ఓట్లు చేర్చాడు ఇతను. దాని మూలంగా కలెక్టర్ స్థాయి అధికారి సస్పెండ్ అయ్యాడు ఇతనికి లాగిన్లు ఇచ్చినందుకు. అంటే ఎన్నికల సంఘం లాగిన్లు తీసుకొని ఓపెన్ చేసి దొంగ ఓట్లు అక్రమంగా ఎక్కించడం అంటే అది మామూలు క్రైమ్ కాదు. వీళ్ళు ఎంత ఘనాపాటిలో చూడండి. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి ఆవేదన వ్యక్తం చేస్తారు, కన్నీళ్లు పెడతారు. ఈ చిత్తూరు జిల్లాలో రాష్ట్రం మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా లేవు. చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి ఘోరాతి ఘోరంగా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో ప్రతిపక్ష అభ్యర్థులని నామినేషన్లు వేయనివ్వకుండా మొత్తం ఏకగ్రీవాలు చేసుకున్నారు.
అంజిరెడ్డి తాత అనే ఆయన మీద ఒకసారి నామినేషన్కి వెళ్తూ ఉంటే ఆ రోజు ఆయన మీద జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. ఆ వీడియోలు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి. మాచర్లలో ఏం చేశారో చూసాం. మాచర్ల మున్సిపల్ ఎలక్షన్లప్పుడు బోండవమ్మ, బుద్ధ వెంకన్న వీళ్ళందరి మీద ఎంత క్రూరంగా దాడి చేశారో చూసాం. మొత్తం అక్కడ ఇక్కడ అని కాదు, 13 జిల్లాల్లో వీళ్ళు అరాచకం చేశారు. పైగా ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తీవ్రంగా హెచ్చరించాడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కులం పేరుతో దూషించాడు. వీళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా చేసిన అక్రమాలు, ఇతని కుమారుడు తిరుపతి మేయర్గా చేసిన అక్రమాలు, వీళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా ఒక సిట్ను వేసి విచారణ జరిపించాలి. Like, share and subscribe to Rajaniti channel.